ఇదిగోండి ఇలా వేగిని తీసేసి మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసాయండి. అవి వేయడం ఇందాక చికెన్ వేయించిన ఆయిల్ ఉంది కదండి, అదే పోసుకోండి. ఆయిల్ పోసాను నేను. అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకోండి. పచ్చిమిరపకాయలు కోసేసాయండి. కొంచెం మంచిగా ఆనియన్ యాడ్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అది వేసేసి మంచిగా ఆనియన్స్ వేయనివ్వండి. ఆనియన్స్ మంచిగా ఇట్లా వేయనివ్వండి. ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినాయి ఇట్లా. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కొంచెం ఆనియన్స్ పేస్ట్ ఫుల్ స్పూన్ వేసేసుకోండి. మంచిగా వేగనివ్వండి. మొత్తం అంతా కలిసిన దాకా ఇచ్చేసి ఇప్పుడు ఉప్పు వేసేసుకోండి. మొత్తం మంచిగా కలిసేటట్టు తిప్పేసేయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోండి. కొంచెం పసుపు, కారం, సాల్ట్ మొత్తం కలిసేటట్టు తిప్పండి. మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా పొడి వేసుకోండి. ఇందులో ఇది మొత్తం వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ.